హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. మా అమ్మాయి వేసిన వీడియో అండి ఇది. డ్రాయింగ్ది స్కూల్లో చార్ట్ ఇచ్చారు అనమాట, ప్రాజెక్ట్ వర్క్ లాగా. దానికోసం వేసింది. ఎలా వేస్తుందో చూడండి. ఆల్రెడీ వేసింది పెన్సిల్ అంతా, పెయింటింగ్ చేస్తుంది. నేను ఈ వీడియోని షార్ట్లో కూడా పెట్టాను. ఒక్కొక్కటి నీట్గా పిల్లలతో ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు అవి ఇచ్చినప్పుడు చేయించాలండి. చేయిస్తే వాళ్ళకి డ్రాయింగ్ వస్తుంది, తర్వాత దాని పట్ల అవగాహన కూడా కలుగుతుంది. ఆ పాఠంలో ఏముందనేది ఇంకొకసారి చదివేలాగా కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా చేయించండి పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్లు ఏవి స్కిప్ చేయించొద్దు. మన దగ్గర చేస్తేనే వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఓన్గా చేసుకోగలుగుతుంటారు అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి తప్పకుండా. చూడండి ఎలా ఉందో వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఈ వీడియో, ఎలా చేసింది పాప బొమ్మని, ఈ డ్రాయింగ్ ఎలా ఉందో. ఇది తన లెసన్లో ఉందండి. మెకావిటీ అనే లెసన్లో ఉంది. ఈ క్యాట్ గురించి అంట. ఇది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ లెసన్ కూడా. తప్పకుండా మీరు ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఈ డ్రాయింగ్ గురించి ఏదైనా అభిప్రాయం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే పెద్దగా ఏమన్నది, షార్ట్ వీడియో లాగే చిన్న వీడియో తీస్తున్నాను. 2 మినిట్స్ కాబట్టి చూడగలుగుతారా అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వేసిందో, డీటెయిల్స్ అన్నీ ఎంత బాగుందో. చిన్నప్పటి నుంచి చక్కగా డ్రాయింగ్స్ అయితే నేర్పించానండి. చాలా చిన్న ఒక 4 ఇయర్స్ నుంచి అట్లా పాపకి. బాబు కూడా వేస్తాడు, ఇద్దరు బాగా వేస్తారు. పిల్లలకి మీరు కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేయించండి. ఎలా వేసినా పర్వాలేదు, వాళ్ళతో మాత్రం చేయించండి ప్రాజెక్టులు. అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా చదువు పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుందండి. అది ఒకటే కాదు, టీవీ నుంచి మొబైల్ నుంచి కూడా దూరంగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.